అకస్మాత్తుగా రూపాయలు ఏమైనా పెరిగిపోయినాయా? అందరూ అమ్మేవాడల్లా 4 కోట్లకి అమ్మేవాడే, కొనేవాడేవాడు అక్కడ. నువ్వే ఇస్తుంది 40 లక్షలకి 30 లక్షలకి, నువ్వే ఇస్తున్నావు కదా ఆ సంస్థలకి ఈ సంస్థలకి. కేంద్ర సంస్థల వాళ్ళ మీద వాళ్ళు పాపం మూసుకుని కూర్చుని ఉన్నారు కాబట్టి బలవంతంగా రుద్ది 4 కోట్లు వసూలు చేస్తున్నాం. బయట ప్రైవేట్గా అమ్మితే ఏడ నడుస్తుంది? పోనీ ఎగబడి వస్తున్నారు అక్కడికి, రావట్లేదు కదా నువ్వు. మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్పాండ్ ఎందుకయ్యా అంటే ఇప్పుడు అక్కడ స్టేడియం వచ్చేస్తే జనం ఫ్లోటింగ్ ఉంటుంది, లేకపోతే ఎయిర్పోర్ట్ వస్తే జనం ఫ్లోటింగ్ ఉంటుంది. అది కూడా ఖతార్ తరహా స్పోర్ట్స్ సిటీ అంటది. మరి ఏంటో అదే అనేది అంత భారీ ఊహాజనితం. ఇదంతా ఏంటంటే కళ్ళకింపుగా చెవులకింపుగా ఉండేటటువంటి మాటలు బాగుంటాయి. ఖతారోడు లక్షల కోట్లు పోస్తున్నాడు అక్కడ, నువ్వు ఈడ్చిపెడితే అంతే 1,00,000 కోట్లు పోయడం నీ వల్ల కాదు. అక్కడ ఎట్ట పోస్తావు నువ్వు? యాడ్ నుంచి పట్టుకొస్తావు. 5,000 కోట్లు లేవని చెప్పి వీటిట్టే పడేసావు మెడికల్ కాలేజీలే. దీనికి ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం మారితే ఆగిపోతుంది, లేదా స్లో డౌన్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ అప్పుడు కడతామంటారు, మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులన్నీ దాంట్లో పోస్తారు. మళ్ళీ కొన్ని రోజులు పోయాక మిగతా చోట్ల డెవలప్మెంట్ చేయట్లేదని చెప్పేసి ఇది ఏంది ఇది? దాన్ని ఎంతకాలం అని అట్లాగా చేసుకొస్తాం మనం? ఇంకోటి ఆ లాభం ప్రజలకు అందుకొనిస్తే సరిపోతుంది కదా. నువ్వు అక్కడ కట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అనుకున్న దాన్ని కట్టేస్తే మిగతాది ప్రజలు సంపాదించుకొని ఇవ్వాలి కదా. నువ్వు లాక్కోవడం ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి భూమి? అదే అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చారు, మరి